ఒక్కసారి అందరూ స్తోత్రాలు చెల్లిద్దామా? అందరం కూడా రెండు చేతులు పైకెత్తుదాము. సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా, ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, పిల్లలు కాల్ చేయనియద్దు. పిల్లల్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి, జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి మీ వద్దనే తల్లిదండ్రులు. ఒకసారి అందరూ నాకల్లే చూడండి, ఎటు చూడొద్దు, కిందకు చూడొద్దు. అందరూ దైవజనుడు వైపే చూడాలి. ఎందుకంటే దైవజనుడు ముఖములో నుంచి వాక్యం చెప్తున్నప్పుడు దేవుని కిరణాలు నేరుగా హృదయాల్లోనికి ప్రకాశిస్తాయి. అది ఎక్కడ చూస్తున్నాం? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అందుకనే దైవజనుడి కల్లే మనం తేరి చూస్తూ దేవుని వర్తమానం వినాలి. ఇది ఒక్కసారి స్టడీగా ఉన్నారా? ఒక్కసారి ఇప్పుడు మరలా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మరలా రెండవ వర్తమానంలోకి వచ్చినటువంటి వినబోతున్న మీ అందరికీ మరొకసారి నా నిండు మనసుతో రెండు చేతులు జోడించి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఈ వేసవి కాలంలో కూడా ఆయన దయ, ఆయన కృపలో భద్రపరిచి ప్రభు క్షేమంగా ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. అట్లాగనే గడిచిన వారంలో చిన్న చిన్న బలహీనతలు, జ్వరము, తలకాయ నొప్పు, ఏదో చిన్న చిన్న బలహీనతలు వచ్చినా కూడా దేవుడు మనల్ని అందరినీ ఆరోగ్యంగా క్షేమంగా ఉంచినందుకు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం? రెండవ వర్తమానం పోయిన ఆదివారం. అమ్మా, పోయిన ఆదివారం రెండవ వర్తమానం. అమ్మా చెప్పమ్మా. వెరీ గుడ్. ఆత్మ ఖడ్గమును ధరించాలి. అందులో మనం ఏం చదువుకున్నాం? ఆత్మ ఖడ్గాన్ని గురించి మనం ఏం చదువుకున్నాం? ఆత్మ ఖడ్గం అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వాక్యమే ఖడ్గం, దేవుని వాక్యమే ఖడ్గం. అంటే మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమే ఖడ్గం. అమ్మా, ఇదే బైబిలే ఖడ్గం. దీన్ని మనం ధరించాలి అని చదువుకున్నాం. ఇందులో యేసుక్రీస్తు వారు సాతానుని జయించాడని కూడా మనం చదువుకున్నాం. ఎవరిని జయించాడు? సాతాను జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సందర్భంలో ఆయనకి సాతానుకు వాదన జరిగింది. గుర్తుందా? యేసయ్యకి సాతానుకి ఏం జరిగిందమ్మా? వాదన జరిగింది. ఆ వాదనలో ఎవరు గెలిచారు చెప్పాలి అమ్మా, వినాలి అందరూ. ఎవరు గెలిచారు? యేసయ్య సాతాను మీద గెలిచాడు. సాతాను మీద విజయాన్ని పొందుకున్నాడు. పొందుకోవటానికి కారణం ఏంటో కూడా చెప్పాను మీకు. అంటే దేవుడు ఎందుకు యేసయ్య విజయాన్ని సాధించాడు? అమ్మా, ప్రతిసారి కూడా వాక్యం చూపించాడు. 3 వాక్యాలు చూపించాడు. ఎన్ని వాక్యాలు? 3 వాక్యాలు. బైబిల్ చూడకుండా ఆ 3 వాక్యాలు ఎవరు చెబుతారు? బైబిల్ చూడకుండా ఆ 3 వాక్యాలు, 3 వాక్యాలు చూపించాడు. అమ్మా కాదు, ప్రభు చెప్పిన వాక్యం నేను చెప్పింది. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వలన
మానవుడు జీవిస్తాడు అని ప్రభు సమాధానం ఇచ్చాడు. రెండవది, ప్రభువు చెప్పిన వాక్యం, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తే నిన్ను నీ పాదము రాతికి తగలకుండా ఆ దూతలు నిన్నేం చేస్తారు? ఎత్తి పడతారు అని చెప్పాడు. మూడవది, అమ్మా చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? ప్రభు చెప్పిన మాట, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని ఈ మూడు వాక్యాలు ఎవరితో చెప్పారు? యేసయ్య చెప్పేసరికే ఇక సాతాను ఏమనుకున్నాడంటే, అబ్బా నేను ఎన్నిసార్లు ఏ మాట చెప్పినా, నేను ఏ పని చేయమన్నా కూడా వాక్యం చూపెడుతున్నాడు. ఈయన ప్రతిదానికి ఏం చూపెడుతున్నాడు? ఎందుకు చూపెట్టాడో తెలుసా? అదే ఆ సందర్భంలో ప్రభువును కాపాడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆ వాక్యాన్ని మనం ధరించాలి. వాక్యం అనేది మనం కలిగి ఉన్నప్పుడంట, ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సాతాను ఏమవుతాడు? ఓడిపోతాడు. అప్పుడు మనకేమొస్తుంది? విజయం వస్తుంది అని మనం చదువుకున్నాం. ఈ వారం కొలస్సీలకు వ్రాసిన పత్రిక చూడండి. అందరూ కొలస్సీలకు వ్రాసిన పత్రిక, బైబిల్స్ ఉన్న వారందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక అందరూ తీయండి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక తీశారు అందరూ? మా వాక్యం అందరూ చూడాలి. అందరూ తేటగా స్పష్టంగా చూడాలి, నిదానంగా చూడాలి దేవుని వాక్యం. కొలస్సీ 3వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. మరియు 15, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులయ్యుండుడి. ఇది కావాలి మనకు. 16వ వచనం, ఆ సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఒక్కసారి ఆమెన్ చెప్పండి, ఇంకొకసారి ఆమెన్ అనండి, మూడవసారి ఆమెన్ అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆమెన్ చెప్పారంటే, ఈ వాక్య సమృద్ధి మా హృదయాల్లో కూడా కలుగునుగాక, మనందరి హృదయాల్లో కలుగునుగాక. జాగ్రత్తగా గమనిస్తే కొలస్సీ సంఘానికి పౌలు గారు రాస్తున్న మాట, మన హృదయాలలో ఏది సమృద్ధిగా ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏది సమృద్ధిగా ఉండాలి మన హృదయాలలో? అమ్మా, ఏది సమృద్ధిగా ఉండాలి? క్రీస్తు వాక్యము. అందరు అనండి, ఇంకొకసారి అనండి. ఏ వాక్యము? క్రీస్తు వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా, అంటే మన హృదయాలు దేవుని వాక్యము చేత నింపబడాలి. దేని చేతమ్మా? దేవుని వాక్యము చేత మనం నింపబడాలి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇంకా ఏమన్నాడంటే, వాక్యము సమృద్ధిగా మన హృదయాలలో నివసించాలి అంటే మనం ఏం చేయాలంట? 16వ వచనములో చెప్పాడు. ఏం చేయాలంట? సంగీతములతోనూ
కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుకొనుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు జ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యం మీ హృదయాలలో యేసయ్యకు మహిమ కలుగునుగాక. క్రీస్తు వాక్యము దేనితో కూడి ఉంది? సమస్త విధములైన జ్ఞానముతో నిండుకుంది. జాగ్రత్తగా వినండి వాక్యం. అమ్మా అయ్యా, దేవుని వాక్యము దేనితో నిండుకుంది? బైబిలు దేనితో నిండుకుంది? సమస్త విధములైన జ్ఞానముతో నిండుకుంది. మరి ఇప్పుడు వాక్యం మనలో ఉందనుకోండి, మన హృదయంలో ఉందనుకోండి, ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుందా? లేదు. జ్ఞానం కూడా లోపలే ఉంటుంది. సమస్త విధములైన జ్ఞానం మన హృదయాలలో దేవుడు నింపునుగాక, ఉంచునుగాక. జాగ్రత్తగా వింటే పాటల ద్వారా, ఆత్మ సంబంధమైన పద్యముల ద్వారా మీరు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండండి. పాటలు పాడుతూ ఉండండి. ఆత్మ సంబంధమైన పాటలు. ఏ పాటలు అంట? కొన్ని శరీర సంబంధమైన పాటలు కూడా ఉన్నాయి, లేవంటారా? ఈ మధ్యన సినిమా స్టైల్లో పాడుతున్నారు దేవుని పాటలు కూడా. మీరు వినలే, నేను విన్నా. ఏ స్టైల్లో పాడుతున్నారు అమ్మా? ఏ స్టైల్లో పాడుతున్నారు? సినిమా స్టైల్లో పాడుతున్నారు. ఏ పాటలు? కానీ దేవుడేమన్నాడు? దేవుని పాటలు దేవునిగానే పాడాలి, ఆత్మ సంబంధంగానే పాడాలి. కొంతమంది వాళ్ళ మీద ఏళ్ల మీద బోల్చి పాడేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఎవరి మీద బోల్చి? ఆయనిట్ట, పాస్టర్ గారిట్ట, పరిచారికుడిట్ట అని పోల్చి పాడేవాళ్ళు. ఇవి కాదు దేవుడు పాడుకోమంది. ఏం పాడుకోమన్నాడమ్మా? ఆత్మ సంబంధమైన పద్యములతో పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. దేవునిని మహిమపరిచినప్పుడు, దేవునిని స్తుతించినప్పుడు మన హృదయాలు దేని చేత నింపబడతాయి అమ్మా? దేవుని కృప చేత నింపబడతాయి. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని వాక్యాన్ని చదవండి. పాటలతో, ఈ వాక్యముతో మీ హృదయాలు నింపుకోండి. ఎందుకు నింపుకోమన్నాడు చెప్పమంటారా? అసలు వాస్తవానికి హృదయాలు దేనితో నింపబడతాయి? లోక సంబంధమైన విషయాలతో నింపబడతాయి. మార్కు సువార్త 7వ అధ్యాయములో ఉందా మాట. చదవండి, ఇప్పుడు నేను చదివిస్తాను. హృదయాలు దేనితో నింపబడుతున్నాయి? మార్కు సువార్త, ఇది ఇట్లాగనే ఉంచండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనిస్తే, అయ్యా బాయ్, మన యవనస్తులైన బిడ్డలు వచ్చారు. అయ్యా ప్రకటన ఉందా? చెప్తున్నారు, చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు నామములో సర్వమంతటికి హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు. చిన్న అనౌన్స్మెంట్ కోసం రావాలని, ఈ నెల 13-14 తారీఖు అంటే వచ్చే గురువారం, గురువారం జిఎస్ ప్రార్థన అంటే భాష
రోజులు బైబిల్ సెమినార్ జరిగింది. అంటే బైబిల్ తరగతులు, మీటింగ్స్ లా కాదు, సిండికేట్స్ లాంటివి కాదు. బైబిల్ సెమినార్ అంటే బైబిల్ తరగతులు 2 రోజులు నిర్వహించగలుగుతుంది. కాబట్టి సంఘం అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం భోజనము, స్నాక్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. భోజనం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బైబిల్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సంఘం అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్ర గారు అనుభవం ఆహ్వానించిన సంఘాన్ని ఆహ్వానించారు. కాబట్టి సంఘం అంతా కూడా సమయానుకూలంగా మీటింగ్ అంటే కొంచెం అడిగిలో వచ్చిన ఒకటి ఏంటంటే సమయానుకూలంగా తరగతి కాబట్టి సమయానుకూలంగా జరుగుతుంది. ఆది కాండం నుంచి బైబిల్ దేవుడు ఉద్దేశించినటువంటి చరిత్రను గ్రామస్తులు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి వీటికి సంఘమంతా కూడా పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాంప్లెట్ మీ దగ్గర పెట్టుకోండి. పాంప్లెట్ పెట్టుకొని వీటి గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థించమని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. కొంచెం తర్వాత తప్పనిసరి చెప్తాను, తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా, గట్టిగా గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ అన్న ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయము యేసు రక్తములో కడగబడిన తర్వాత దేనితో నింపబడాలి అయ్యా? ఆత్మ సంబంధమైన పాటలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి. అయితే వాస్తవానికి మానవ హృదయము దేనితో నింపబడిందంటే మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి లెక్కేయండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి, స్తోత్రం చెప్పండి, ఇవి లోపల నుంచి బయటికి వచ్చి మనిషిని బాగు చేస్తాయా, మనిషిని పాడు చేస్తాయా? ఏవి పాడు చేసేవి? ఎన్ని లెక్కేశారు? ఎంతమంది లెక్కేశారు? ఎవరన్నా అమ్మ లెక్కేశారా సుజాత? ఎంతమంది? 14 13 13. ఈ 13 లక్షణాలు ఏం చేస్తాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి లోపలికి రావటల్లా. బైబిల్ వాక్యం జాగ్రత్తగా వినండి. లోపల నుంచే పాస్టర్ గారు మరి లోపల ఎప్పుటాంచి ఉండయండి? పాస్టర్ గారు ఇచ్చి లోపల ఎప్పుటాంచి ఉండయి? అసలు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండయో చెప్పమంటారా? సామెతల్లో ఉంది, బాలుని హృదయములో మూర్ఖత్వం, మూఢత్వము పెరిగిద్దంట. భూమి మీద ఎప్పుడైతే పడ్డాడో అప్పుడే ఆ పసితనములోనే ఈ లక్షణాలన్నీ సాతానుడు ఏం చేశాడు? దాంట్లో పెట్టాడు, హృదయంలో పెట్టాడు. ఈ బిడ్డ ఎదిగే కొంది అవి కూడా ఏం చేస్తున్నాయి? ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదమ్మా?
వాడు అందుకని దావీదు గారు అంటాడు, నేను పాపములోనే జన్మించాను, నా తల్లి పాపములోనే నన్ను గర్భము. ఈ పాపాన్ని ఎవరు ఆహ్వానించాల్సిన పనిలా, పాపాన్ని రామ్మ అనాలా? వాడు నువ్వు భూమి మీద ఎప్పుడైతే బిడ్డ పడ్డాడో వాడు వచ్చి ఆ బిడ్డను ఆవరించటానికే వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడు? వాడికి నచ్చినవి మొత్తం ఆ పసి హృదయంలో ఉంచుతాడు. ఈ బిడ్డ పెరిగే కొద్ది అవి కూడా ఏం చేస్తున్నాయి? ఈరోజు తల్లిదండ్రులు అంటున్న మాట, పాస్టర్ గారు, ఓ సహోదరి ఫోన్ చేసింది, 15 సంవత్సరాలకే బీడీలు తాగుతున్నాడండి, 15 సంవత్సరాలకే మందు తాగుతున్నాడండి, 15 సంవత్సరాలకే బూతు బొమ్మలు చూస్తున్నాడండి. ఆ బిడ్డలో ఎవరు పెట్టారు ఇవన్నీ చెప్పండి? సాతానుడు స్వాభావికంగా అందులో ఉంచాడు. ఇప్పుడు మీరు చదివిన ఇవన్నీ లోపల ఎప్పుటాంచో ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? ఆయా సమయం వచ్చినప్పుడు అవి ఎక్కడికి వస్తున్నాయి? బయటికి వస్తున్నాయి. వాటి క్రియలు జరిగించుకుంటున్నాయి, మళ్ళా లోపల పోయి కూర్చుంటున్నాయి. అర్థమవుతుందా అని చెప్పిన మాట? ఇప్పుడు లోపల ఒక దయ్యం ఉంది, 13 దయ్యాలు ఉన్నాయి. ఆ తాగే దయ్యం ఒకటి ఉంది అనుకోండి, ఉదాహరణ. ఆ తాగుబోతు దయ్యం బయటకు వచ్చిద్ది, ఈయన బారుకాడికి తీసుకుపోయిద్ది, సారాయి తాపించిద్ది. దయ్యం అంతటితో పోయిద్దా వాళ్ళలో నుంచి? మళ్ళీ ఎక్కడికి వస్తుంది? లోపలికి వచ్చింది. అంటే ఈ దయ్యం ఏం చేసిద్దంటే వీడిని ఆసరాగా తీసుకొని వాటి కోరికలు. మనుష్యుడు అపవిత్రమైపోతున్నాడు. హృదయములో నిండుకున్న ఇవన్నీ హృదయములో ఉన్నాయి. అందుకనే ప్రభు చెప్పాడు, కాళ్ళు కడుక్కుంటే పవిత్రులు కారు, చేతులు కడుక్కుంటే పవిత్రులు కారు. మరి ఏం కడగబడాలి? పరిసయ్యులు అడిగారు, నీ శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అపవిత్రంగా జీవిస్తున్నారు అని. వాళ్ళంటే యేసయ్య అన్నాడు, కాళ్ళు కడుక్కుంటే పవిత్రత రాదు, చేతులు కడుక్కుంటే పవిత్రత రాదు. అసలు కడగబడాల్సింది కడగబడితే పవిత్రత వచ్చునుగాక. ఏది కడగబడాలమ్మా? ప్రభు చెప్పిన మాట, నీ హృదయము కడగబడాలి. ఇవి మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. మనిషి జీవితాన్ని తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దవాళ్ళ మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, ఇవన్నీ బాలుని హృదయములో, పాప హృదయములో, బాబు హృదయములో, భర్త హృదయములో, భార్య హృదయములో, అత్తమామల హృదయములో, అందరి హృదయాల్లో ఉండి గలిబిలి చేస్తున్నాయి, మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇది బయటికి పోవాలంటే, అమ్మ జాగ్రత్తగా వినండి, ఈ 13 దయ్యాలు, ఈ 13 లక్షణాలు బయటికి పోవాలంటే యేసయ్య వాక్యము గనక హృదయములోకి వస్తే ఇవేం చేస్తాయి? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదమ్మా? ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళే ఉండాలి. దయ్యమా దేవుడా? ఇద్దరు ఉంటారా? అసలు ఇద్దరుంటే మనం బతుకుతావా? దయ్యం ఉంటే ఏమవుద్ది? మనుషుడు అపవిత్రమైపోతాడు. ఈ దయ్యం బయటికి పోవాలంటే దేవుడు ఎక్కడికి రావాలి? మరి దేవుడు రావాలంటే నువ్వు పాటలు పాడుతూ, స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ ఉన్నావనుకో, పాటలు పాడుతూ ఉన్నావనుకో, దేవుని స్తుతిస్తూ ఉన్నావనుకో,
ఆ వాక్యం ఈ హృదయంలోకి వచ్చి ఎవర్రా ఏముంది, ఇది నా ఇల్లు. వాక్యం అంటది దేవుడు, ఇది నా ఇల్లు, నేను కొన్న, రక్తముతో కొన్న, ఎవడున్నా తాట వేస్తా, బయటికి పోతారా లేదా? స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి, ఇల్లు కొన్నావు, నువ్వు ఇల్లు కొన్నావు, అంతకుముందు ఎవరు అద్దెకుంటున్నారు, ఇల్లు కొన్నావు, ఏం చేస్తావయ్యా? వాళ్ళు అట్లాగనే ఉంచుతావా? ఏమంటావు నువ్వు? నేను కొన్నానయ్యా, నువ్వు ఖాళీ చేయాలి. నేను కొన్నా, 16 లక్షలు ఇచ్చిందిగో రిజిస్ట్రేషన్, నేను కొన్నా, ఇది నా సొంతం, నువ్వు ఖాళీ చేయాలనగానే అతను ఏం చేస్తాడు? అతను ఖాళీ చేస్తాడు, ఓనర్ ఏమో లోపలికి వస్తాడు. ఇప్పుడు మన హృదయంలో ఉన్న సాతాను ఖాళీ చేయాలంటే ఓనర్ ఎక్కడికి రావాలి? స్తోత్రం చెప్పండి. యేసయ్య మన హృదయాల్లోనికి వస్తే సాతాను ఏం చేస్తాడు? పాస్టర్ గారు ఎట్లాగ చెప్తారంటారా? హెబ్రీలకు రాసిన పత్రిక అర్థం కావాలంటే ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి, మనకు అర్థమైంది క్లియర్గా, స్పష్టంగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలదై, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది? హృదయములోకి, అంతరంగములోకి దొరబడి పనికిమాలిన ఆలోచన, పనికిమాలిన శాస్త్రం ఉన్నాయనుకో, మొత్తాన్ని ఏం చేస్తుంది? ఏమంటే ఇల్లు కొన్నాము, కడక్కుండా లోపలికి పోతామా, ఇల్లు శుభ్రం చేసి లోపల పోతామా? చెప్పండి. శుభ్రం చేసి లోపల, ఇక దేవుని వాక్యం వచ్చి ఏం చేస్తుంది? సర్పెక్సలతో, ఇంకా ఇంకేదో ఉన్నాయి, ఈ మధ్యన వచ్చినాయి ఫాస్ట్ క్లీనింగ్, కొన్ని వస్తువులు ఉన్నాయి ఫాస్ట్గా క్లీన్ అవుతాయి అంట. ఎట్ట రుద్దగానే తడతళ్ళాడి చూసారా? ఇంకా ఎన్ని చాలా ఉన్నాయి. అట్లాగా దేవుడు ఏం చేస్తాడు? ఈ వాక్యంతో శుభ్రంగా కడుగునుగాక. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎందుకు ఉండాలి నీలో? దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే, ఈ 13 రకాలైన చెడ్డ లక్షణాలు ఉండటం వలన ఏమవుతున్నావు? అపవిత్రమైపోతున్నావు, పాడైపోతున్నావు. నీ జీవితం, నా జీవితం, మానవుని జీవితం. అందుకని కొలస్సీ 3వ అధ్యాయంలో ఏమన్నాడు? క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుండి, పాటలు పాడండి, దేవుని స్తుతించండి. ఇక మీ హృదయంలో పాటలకి, వాక్యానికి తప్ప మరొక దానికి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా హృదయంలో ఈ అపవిత్రమైన కార్యాలు తొలగిపోవాలి. ప్రభువా, నేను సమాధానంగా, నెమ్మదిగా ఉండాలి. క్రీస్తు వాక్యము గనక మనలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు చెప్పమంటారు? చెప్పి నేను ముగిస్తా. కొలస్సీ 3వ అధ్యాయం చూడండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? క్రీస్తు వాక్యం నీలో ఉంటే, 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలచుండు నీయుడి. స్తోత్రం చెప్పండి. అమ్మా, క్రీస్తు వాక్యం నీలో ఉంటే ఆయన అనుగ్రహించే సమాధానం ఎవరిలో ఉంటుంది? నీలో ఉంటుంది. సమాధానం మనలో ఉంటుంది. అవునా కాదా? ఏముంటుందా మనలో? సమాధానంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, దేవునితో సావాసం కలిగి ఉంటాం. ఏది? వాక్యం మనలో ఉన్నప్పుడు. వాక్యం లేనప్పుడు, వాక్యం లేదనుకొని హృదయంలో ఎట్లాగుంటుంది? హృదయం అంతా గలిబిలిగా ఉంటుంది, అసమాధానంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. ఎవరు పలకరించిన చిరాకు,
ఎవరైనా మాట్లాడిన చిరాకు, కొట్టబుద్ధి అవుద్ది, సంపబుద్ధి అవుద్ది, పప్పు గుత్తితో, చీపిరితో, చేతతో. కానీ యేసయ్య వాక్యం నీలో ఉంటే ఎప్పుడు ఎవరన్నా ఎందుకు అట్లాగా మాట్లాడతావు, నిదానంగా మాట్లాడలేవా, నెమ్మదిగా ఉండు. ఎంత నెమ్మది వస్తుందో ఆ వాక్యం ఉంటే. అందుకని ప్రభు అన్నాడు, ఈ వాక్యం మీలో ఉండనియండి, మీకు సమాధానం కలుగుతుంది అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు 15వ వచనంలో, అమ్మా ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మీరు కృతజ్ఞులై ఉండుడి. ఏమన్నాడు? కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తావు. దేవుని వాక్యం నీలో ఉంటే ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉంటావంట. ఎప్పుడు ప్రభువా ఇదిగో ఈ వస్త్రం ఇచ్చావు నీ స్తోత్రం, ఈ పంట ఇచ్చావు నీ స్తోత్రం, ఈ రూపాయి ఇచ్చావు, ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటావు. అందుకనే మనం అందరం దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి. మనం విని మరిచిపోయే వారంగా ఉంచొద్దు. ముగిస్తున్నా, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యము మా హృదయాలలో ఉండాలి. ఒకవేళ గడప దాటి నేను మర్చిపోతున్నానా, నేను మర్చిపోతున్నానేమో, మర్చిపోనివద్దయ్యా. నీ వాక్యము నా హృదయాల్లో ఉంచు. ఉంచటం వలన కలిగే లాభం ఏంటో తెలుసా? ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సాతానుడు బయటికి వెళ్ళిపోతాడు, పాపము బయటికి వెళ్ళిపోతుంది, ఈ 13 రకాలైన దయ్యాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎట్లాగుంటా అవి వెళ్ళిపోతే? అయ్యా అవి వెళ్ళిపోతే ఎట్లాగుంటాం మనం? చెప్పండి, అవి వెళ్ళిపోతే ఎట్లాగుంటామమ్మా? నెమ్మదిగా, సమాధానంగా ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నా. మార్కు సువార్త 5వ అధ్యాయములో ఇదిగో 2000 దయ్యాలు పట్టిన వాడున్నాడు. ఎన్ని వేలు అమ్మా? వినండి, ఎన్ని వేలు? ఒక దయ్యం పడితేనే వాడు ఎవడు మాట వినడు. ఒక దయ్యం పడితేనే ఎవడు మాట వినడు. వాడికి ఎన్ని దయ్యాలు పట్టినాయి బైబుల్లో? 2000 దయ్యాలు పెడితే ఎక్కడ ఉంటున్నాడండి ఇప్పుడు చెప్పండి? ఎక్కడ ఉంటున్నాడు వాడు? అయ్యా ఎక్కడ ఉంటున్నాడు? ఇంట్లో ఉన్నాడా? బంధువుల దగ్గర ఉన్నాడా? తల్లి దగ్గర ఉన్నాడా? లేడు. వాడు ఎక్కడ ఉంటున్నాడు పోయి? అమ్మా వినండి, అందరు నా కళ్ళు చూడండి. వాడు ఎక్కడ ఉంటున్నాడు వెళ్ళి? ఎందుకని అక్కడ ఉన్నాడు వాడు? దయ్యాల దగ్గర వాడు ఉంటున్నాడు, భూతాల దగ్గర ఉంటున్నాడు. వాడికి నీళ్లు లేవు, తిప్పలు లేదు, తిండి లేదు, ఒక భార్య లేదు, ఒక బిడ్డ లేదు, ఒక తల్లి లేదు, తండ్రి లేదు, అత్తామామలు లేదు, ఎవరు లేవు, అక్కడ కాపురం ఉంటున్నాడు. బైబిల్లో ఉంది, ఆ ఊరి వాళ్ళంట గొలుసులతో కట్టేశారంట. కట్టేసినా కూడా ఏం చేస్తాడు వాడు చెప్పండి? తుత్తు నీలగా, ఏ నీలగా? యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. వచ్చేమన్నాడు? అపవిత్రాత్మ ఇతనిలో నుంచి నీవు వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపో అనగానే దయ్యాలన్నీ ఏమైనాయమ్మా? దయ్యాలన్నీ ఏమైనా చెప్పాలి? ఏమైనా ఉండయా పోయినయా? యేసయ్య ఎప్పుడైతే వాడి దగ్గరకు వచ్చాడో దయ్యాలు ఏమైనాయి? అయ్యా నువ్వు వచ్చే మేమే ఆడ ఉంటాం, అసలు నువ్వు వచ్చే మేము ఎక్కడుంటామని దయ్యాలన్నీ ఏమైనాయమ్మా? దయ్యాలు వాడిలో నుంచి పోగానే వాడు సమాధుల్లో కూర్చున్నాడా, ఎక్కడ కూర్చున్నాడు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? బైబిల్ చదివిన వాళ్ళు క్లియర్గా చూడండి. ఎవరు చెప్తారు? దయ్యాలు ఉన్నప్పుడేమో సమాధుల్లో కూర్చున్నాడు, మనుషులకు దూరంగా ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడు. ఈ దయ్యాలు పోయిన గాని ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య పాదాల దగ్గర స్వస్థ చిత్తుడై పాదాల దగ్గర కూర్చుండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎప్పుడు కూర్చుంటాం యేసయ్య దగ్గర? ఈ దరిద్రం అంతా పోతే, ఈ దరిద్రం పోలేదనుకో, యేసయ్య లేదు, గీసయ్య లేదు.
దరిద్రం అంతా పోతే శుభ్రంగా యేసయ్య పాదాల దగ్గర చేరి నీ సన్నిధానములో సంతోషము విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం అన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి పోయినవన్నీ ఇచ్చుటకును పాడాలి అందరూ చెప్పలేదు కాకపోతే నేనేమైపోను యేసయ్యా నీవే రాకపోతే నేనేమైపోను నేనుండాలేనయ్యా యేసయ్యా గ్లోరీ నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేను నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఆయన సన్నిధి ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే అయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను హల్లెలూయా. ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఈ పాట నేను పాడిన పాట ఎవరు పాడుతున్నారు? 2000 దయ్యాలు బట్టి నోడు పాడుతుండు. అయ్యా నువ్వు లేనప్పుడేమో అక్కడ ఉండానయ్యా, నువ్వు వచ్చావు కాబట్టి ఇక నీవు లేకుండా నేను ఎంత ఏందయ్యా బరువంతా దిగిపోయింది. ఈ దయ్యాలు నన్ను ఏం చేస్తున్నాయి అంటే వాటి కోరికలు అన్నీ తీర్చుకుంటున్నాయి అయ్యా. అయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, నెమ్మదిగా ఉంది. దేవుని సన్నిధిలో మానవుని హృదయములో నుంచి 13 రకాలైన పవిత్రాత్మలు వెళ్ళిపోతే మనిషి కంటే పవిత్రుడు మరొకడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ వాక్యం నాలో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి, నీ సన్నిధి నాలో ఉండాలి. నేను నీ సన్నిధిలో ఉంటే ఇవన్నీ దూరం అయిపోతాయి, నేను ప్రశాంతంగా గడుపుతానయ్యా అని ఎప్పుడు సమృద్ధిగా దేవుని వాక్యాన్ని నింపుకుందాం, పాటలు నింపుకుందాం, ప్రార్థన నింపుకుందాం, యేసయ్య మహిమను నింపుకొని ప్రభువుకు దగ్గరై ఆయన సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్.